ఒక బత్త చేయలేదు, ఊరియా బత్త. రైతులు ఎంత బాధపడుతున్నారు? కేంద్రంలో ఎంత బడ్జెట్ ఉంది, కేంద్రం నుంచి ఎంత రావాలి ఊరియా? ఈ ఊరియా కూడా దొరకకుండా చెప్పులను వారితే ఒక్క ఊరియా బత్తకు ఒక చెప్పు. ఇప్పుడు కేసీఆర్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు కదా, రాబోయే రోజులలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని ఆనవాళ్ళు లేకుండా చేయడమే నా లక్ష్యం అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. అని బొంద కూడా లేడు, అని బొంద ఈడు అసెంబ్లీలో నుంచి వెళ్ళి కుక్క కావాలంటాడు. అసెంబ్లీలో ముందు కుక్క కావాలంటాడు. ఈ రేవంత్ రెడ్డి అన్న వ్యక్తి కుక్క కావాలంటాడు. కొడంగల్ అతను కొడంగల్ కదా, ఆ కొడంగల్ గెలవని చూద్దాం. కొడంగల్ గెలవని హరీష్ రావు ఎత్తాడు, అతను సొంత నియోజకవర్గంలో గెలవలేడు. గుర్తుంటా కేటీఆర్ అన్న హరీష్ రావు ఎత్తాడు. కొడంగల్ గెలవని దమ్ము ధైర్యం ఉంటే, లేకపోతే హరీష్ రావు మీద రమ్మన్ చూద్దాం, మేము పోతాం ఇక్కడి నుంచి రమ్మన్. దమ్మునగా ముఖ్యమంత్రికి దమ్మున మాట్లాడితే రేపు పొద్దున రాజన్ చేయవాను గెలవాను. ఇలా కేసీఆర్ అన్న వ్యక్తి 20 సార్లు రాజీనామా చేసిండు, ఎవడు కూడా చేయలేదు. ప్రధానమంత్రి కూడా చేసిండా 20 సార్లు రాజీనామా? ఇలా చంద్రబాబు చేసిండా? వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇలా కేసీఆర్ అన్న వ్యక్తి 10 సార్లు రాజీనామా చేసి గెలుచుకుంటూ వచ్చాడు తెలంగాణలో. ఇంత గెలుచుకుంటూ వచ్చిన వ్యక్తి ఈయనకే దక్కింది. ఈ దొంగ కుక్కలకు ఎవరికి నమ్మరు, ఈ దొంగ కుక్కలు నమ్మి మోసపోయారు, ఈ దొంగ కుక్కలు నమ్మి మోసపోయినాం మేము. ఎక్కడ ఎవరి మీద లోకల్ జగిత్యాల లోకల్ 14వ వార్డు. ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? మీ సంజయ్ ఏమో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు, అవతల ఉన్న మనిషి ఏమో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి వస్తుండు. ఎట్లా ఉండబోతుంది ఇద్దరి మధ్యలో? మీ మీడియాకు ఒక 2 గంటల తర్వాత తెలిసిపోతుంది ఎట్లా ఉండబోతుందో. ఒకసారి మీరు కవరేజ్ చేస్తున్నారు కదా, గ్రౌండ్ అంతా నిండి కూడా ఒక 2 కిలోమీటర్ దాకా ట్రాఫిక్ జామ్ ఉంది ఆల్రెడీ. మీరు ఒక 2 గంటల తర్వాత మీకే తెలిసిపోతుంది ఎట్లా ఉండబోతుందో. మేము చెప్పే అవసరం లేదు, మీరే మీడియా కవర్ చేసుకొని డ్రోన్తో ఒకసారి చూడరి పబ్లిక్ ఎక్కడ దాకా ఉందో. కేసీఆర్ దెబ్బతో మొత్తం వార్ వన్ సైడ్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, అందరు నివేదన ఒకటే, జై తెలంగాణ, జై కేసీఆర్. ఏం పేరే? మాది వీరాపూర్, నా పేరు స్వామి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వంలో ఈ ఆడవారికి ఉచిత బస్సు పెట్టి భార్య భర్తలకు లేని చిక్కులు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫ్రీ బస్సులు పెట్టి మాట అన్నా భార్య అలిగిపోవడం, అన్నమాంటి లేవని బెదిరించినా భార్య అలిగిపోవడం, హైదరాబాద్ పోతున్నాడు విచ్చల పెట్టి తిరుగుడు ఇంటికి వచ్చి పండు. దీనికి మొగడు బానిస అవుతున్నారు మందుకు. నిజంగా జనాలు రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు కదా. లేదన్నా, రేవంత్ రెడ్డి అత్త ఇంకా కుటుంబాలు విచ్చలవిడి విన్నమవుతాయి అంతే. భార్య భర్తలకు ప్రేమలు లేవు, ఆసరా పింఛన్ టైం మీద అందేది లేదు, రైతు బంధు పడేది లేదు, అసలు దీనికి విధానమే లేదు. అసలు డబ్బులకు మోసపోయి ఓట్లేసి లంచాలకు అమ్ముకున్నాము. కానీ కేసీఆర్ వస్తే మా దేశం బాగుంటుంది, మా రాజ్యం బాగుంటుంది. ప్రతి దళిత బంధువుడు ఇస్తాడు. ప్రతి కేసీఆర్ విషయంలో ప్రతి ఒక్క యువకుడు ముందడుగు వేస్తాడు. జై కేసీఆర్, జై హో కేసీఆర్. జై కేసీఆర్. ఓకే బ్రో మలయాళి బ్రో. అసలు ఇక్కడ జయించలు జరిగే ఏమిటంటే కంపల్సరీ 100% జీవన్ రెడ్డి అన్న కంపల్సరీ వస్తాడు. మన సంజయ్ కుమార్ అన్న 0 అయితే 0 అయిపోయాడు కంపల్సరీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న వచ్చే మన జీవన్ రెడ్డి అన్న 100% వస్తాడు. హైట్రిక్ అంటే ఇప్పుడు కొట్టబోతాడు, ఆల్మోస్ట్ కొడతాడు. జై అన్న, జై బీఆర్. మేము ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం అనిల్ యాదవ్ అనుచరులం, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం. ఇక్కడ చాలా గొప్ప ఒక పండుగ లెక్క వాతావరణం నెలకొని ఈ కాన్సెప్ట్ సంబంధించిన మీటింగ్ లో ఈ కాన్సెప్ట్ సంబంధించిన యాక్చువల్గా రావాలి, కానీ మీరు అక్కడి నుండి వచ్చినట్టు ఎందుకు వచ్చినట్టు అభిమానంతో? మేము కేసీఆర్ కుటుంబ సభ్యులం కాబట్టి అక్కడి నుంచి 1, 2 కాదు, మా అనిల్ యాదవ్ గారి నేతృత్వంలో ఆయన పిలుపునివ్వక ముందే 1000 మందితో సహా అనుచరులం కాకుండా కుటుంబ సభ్యులం తల్లి రావడం నిజంగా కేసీఆర్ని ఒక చూడాలని ఒక ఆశతో, ఆయన రూపం చూడాలని ఒక కోరికతో అందరం వేలాది మంది తల్లి రావడం ఇది నిజంగా గొప్ప విషయం. 10 సంవత్సరాలు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం కాబోతుంది, ముఖ్యమంత్రి నేనే ఉంటా అనుకుంటా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. మీరు కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాబోతా ఉంది అన్నట్టుగా. రేపు కూడా గెలవలేరు. రేపు మళ్ళీ రీఎలక్షన్ పెట్టుకుంటే రేపు గెలవలేరు. అక్కడ రేవంత్ రెడ్డి మళ్ళీ గెలవలేరు. ఒక్క సీటు కూడా డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్ కూడా తగ్గించుకోలేరు రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ
రుణమాఫీ చేస్తున్నాను కదా, ఇగో 1,66,000 ఉన్నది అప్పు ఉన్నది. రుణమాఫీ ఇగో 1,66,000 నిన్న చూడండి, ఇగో 1,66,000 ఇగో ఇక్కడ రాసి ఉన్నది. ఇగో 1,66,000 ఇక్కడ రాసి ఉన్నది. ఇగో 1,66,000 నాకు రుణమాఫీ కాలే. రుణమాఫీ అందరికీ తెల్లారు గెలిచినాక తెల్లారే రుణమాఫీ చేస్తా అన్నారు. 2 లక్షలు చేస్తా అన్నారు. ఎక్కడ చేశారు చూపెట్టమని చెప్పండి. 2 లక్షలు చేయించారు చూపెట్టమని చెప్పండి. ఇగో 1,66,000 ఉంది. ఇగో ఇక్కడ 1,66,000 ఉంది, నాకు రుణమాఫీ కాలేదు. అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిండు. అన్ని అబద్ధాలు రేవంత్ రెడ్డి, మొత్తం అబద్ధాలే. ఇప్పుడు రైతుగా రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయినావు కదా, మళ్ళీ రేవంత్ రెడ్డిని ఓటేస్తావు మళ్ళీ? ఇంకేదికి ఎత్తావు? మాసేపు వాడి మేమే గిట్లా కొట్టుకుంటాం. మాసేపు వాడి మళ్ళీ ఎవరు రావాలి? కేసీఆర్ రావాలి. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ రాష్ట్రం బాగుంటది. అవు ఇదే మళ్ళీ రైతు రాజ్యం తీసుకొచ్చిందే నేను అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు రేవంత్. రైతు రాజ్యంకు రేవంత్ రెడ్డికి తెలియదు. ఆయన వ్యవసాయం చేసిన మనిషే కాదు. వ్యవసాయం చేసిన మనిషి అయితే ఇవన్నీ ఎందుకు ఎగ్గొడతాడు? గడ్డనెక్కాడు కాబట్టి అవాతాలతో వచ్చాడు కాబట్టి మేము కూడా మోసపోయినాము, మోసపడుతున్నాము. చెప్పిండు కూడా కేసీఆర్ మోసపడతాను మోసపోకుండా చెప్పినా మేము నమ్మి ఓటేసినాము. ఇప్పుడు మా ఇగో అన్ని రేగబెట్టిండు, రైతు బంధు ఎగబెట్టిండు, రుణమాఫీ ఎగబెట్టిండు, అన్ని ఎగబెట్టిండు అబద్ధాలు చెప్పి. మళ్ళీ కేసీఆరే రావాలి.